పెను తుఫాను తలొంచి చూసే తొలి నిప్పు కణం అతడే. నువ్వు మేలో ఫీమేలో మేము తెలుసుకోలేకపోతున్నాం, సర్దుకుపోవట్లా. మోసపోయే వాళ్ళు ఉన్నంత వరకు మోసం చేసే వాళ్ళు ఉంటారు. मतलब मुसलमान का मतलब कांग्रेस, कांग्रेस का मतलब मुसलमान. నమస్తే ప్రేక్షకులు, బ్రహ్మకుమారి ఆంటీ వీడియోకి స్వాగతం. నేను మీ వెంకట్. ప్రేక్షకులు, మళ్ళీ ఈరోజు ఆ అమ్మాయి ఆంటీని ఏం ప్రశ్న అడుగుతుందో విని మళ్ళీ ఆ అమ్మాయితో పాటు ఆంటీకి మరి మనం కొన్ని ప్రశ్నలు అడుగుదామండి. మళ్ళీ ఈ ఆంటీ చెప్పేది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు ఆలోచించండి. ఎందుకంటే నేను కూడా చెప్తాను కాబట్టి, మధ్యలో నేను కూడా అడుగుతాను కాబట్టి ఆంటీకి, సరేనా? సో నెక్స్ట్ ఏంటంటే ఇంకా మిమ్మల్ని పర్సనల్గా కొన్ని అడగాల్సినవి ఉన్నాయి. పర్సనల్గా ఉన్నాయా? మళ్ళీ అదేంటమ్మా పర్సనల్? అడగండి, చెప్పండి. అడగచ్చా ఆంటీ? తప్పకుండా అమ్మా. అంటే ఇప్పుడు మీరు చూస్తేనేమో కలర్ డ్రెస్లో ఉన్నారు. బ్రహ్మకుమారి అంటే ఓం శాంతికి వెళ్తే మాత్రం వైట్ డ్రెస్ వేసుకుని వెళ్తారు. అంటే కలర్ డ్రెస్సెస్తో కూడా వెళ్ళొచ్చా, వైట్ డ్రెస్ తోటే వెళ్ళాలా? డౌట్, చెప్పండి ఆంటీ. చాలా చక్కటి ప్రశ్న అడిగావమ్మా. ఎందుకంటే ఇది చాలా చాలా అవసరం కూడా, అందరూ చాలా తెలుసుకోవాల్సిన విషయం ఇది. ఎందుకంటే మా తెల్ల చీర కట్టుకోవాలి కంపల్సరీ అని ఏం కాదమ్మా. ఎవరైతే సరెండర్ అవుతారో. సో విన్నారు కదా ప్రేక్షకులు, ఆంటీ ఏం చెప్తుంది? తెల్ల చీర కట్టుకోవాలని కాదుగామా, కానీ సరెండర్ అయితే అంటే సరెండర్ అంటే ఏంటంటే గులాంగా మారడమా? సరెండర్ అంటే లొంగిపోవడమా? ఎవరికి లొంగిపోయారు? లొంగిపోవడం అంటే ఏంటి? సన్యాసమా, సంసారమా? చెప్పండి ఆంటీ. అంటే డ్రెస్ కోడ్ అనేది మన సనాతన ధర్మంలోనే ఉందమ్మా. సో విన్నారు కదా ప్రేక్షకులు, ఆంటీ ఏం చెప్తుంది? డ్రెస్ కోడ్ అనేది మన సనాతన ధర్మంలోనే ఉన్నది అని చెప్పింది కదా. మన సనాతన ధర్మంలో ఉన్న డ్రెస్ కోడ్ ఏంటి అనేది ముందు అడుగుదాం. ఆంటీ ఏం చెప్తుంది విని, సరేనా? ఎందుకంటే సన్యాసులు కాషాయ వస్త్రాలు ధరిస్తారు. సో విన్నారు కదా ప్రేక్షకులు, ఆంటీనే చెప్పింది కదా, ఏమంది? సన్యాసులు కాషాయ వస్త్రం ధరిస్తారని చెప్పింది కదా. మళ్ళీ బ్రహ్మకుమారులు పెళ్లి చేసుకోరు కదా, వాళ్ళ సన్యాసులా సంసారులా? అవునా కదా ప్రేక్షకులు? ఆంటీనే చెప్పిందిగా, ఆంటీ నోటితోనే వచ్చింది. అవునా? సన్యాసులు కాషాయం ధరిస్తారని. మళ్ళీ బ్రహ్మకుమారులు సన్యాసత్వం తీసుకున్నప్పుడు, పెళ్లి చేసుకున్నప్పుడు, బ్రహ్మచర్యం ఉన్నప్పుడు మళ్ళీ కాషాయం చీర కట్టుకోవాలి కదా. పణకి విభూతి కుంకుమ అంటించుకోవాలి, రుద్రాక్ష మాల తీసుకోవాలి. ఎందుకంటే మీరు శివుని భక్తులు కదా. శివుడు రుద్రాక్ష మాల వేసుకుంటాడు కదా. కానీ ప్రేక్షకులు, వీళ్ళు నమ్మేది మన హిందూ ధర్మంలో చెప్పిన శివుడు కాదు. ఆయన శివుడు కాదు, శంకరుడు అని చెప్తారనమాట వీళ్ళు. ఆయన శివుడు కాదు, పార్వతి శివుని భార్య కాదు, శంకరుని భార్య అంట. వినండి, బ్రహ్మకుమారి బ్రహ్మగానం ఎక్కడుంది అని అడిగితే బ్రహ్మకుమారిని ఏ గ్రంథంలో రాసిందంటే అది చెప్పరు. లేదు మా శివుడే చెప్పాడు మాకు అని చెప్తారన్నమాట. ఇది ఎంత పిచ్చి అనేది మీరు ఆలోచించండి. సరే, ముందేం చెప్తుంది ఆంటీ విందాం. మాల వేసుకున్న వాళ్ళు నలుపు డ్రెస్ వేస్తారు. అలాగే స్కూల్కి వెళ్ళే వాళ్ళు కూడా స్కూల్ యూనిఫామ్ ఉంటుంది. విన్నారు కదా ఆంటీ జ్ఞానం, బ్రహ్మకుమారి జ్ఞానం ఇది అనమాట. ఆంటీ స్కూల్ పిల్లలకి యూనిఫారం ఉంటుంది. స్కూల్ పిల్లలకి సనాతన ధర్మంకి ఏంటి సంబంధం ఆంటీ? స్కూల్ పిల్లలకి యూనిఫామ్ పెట్టింది ప్రభుత్వము, రాజ్యాంగం అది. అవునా? ధర్మానికి దానికి సంబంధం లేదు కదా. ఇంత చిన్న లాజిక్ కూడా తెలియదు అనమాట వీళ్ళకి. ఎందుకంటే బ్రహ్మకుమారికి వెళ్ళిన వాడు, క్రిస్టియన్ మతంకి వెళ్ళిన వాళ్ళకి మైండ్ చిప్పు దొబ్బిపోతుంది కదా ఆంటీ. ఇప్పుడు మీరే అన్నారు కదా ఆంటీ, సనాతన ధర్మంలో సన్యాసులకి కాషాయ డ్రెస్ ఉంది అని చెప్పారు కదా మీరే. మళ్ళీ బ్రహ్మకుమారులు సన్యాసత్వం తీసుకుంటారు కదా. సన్యాసత్వమా కాదా? నాకు ఇది క్లారిటీగా చెప్పండి. మీరే చెప్పారు, ఎవరైతే సరెండర్ అంటున్నారో అక్కడికి ఆపారు దాన్ని. దానికి కరెక్ట్ క్లారిటీ ఇవ్వలేదు మీరు. అవునా? ఇప్పుడు వాళ్ళ సన్యాసులా కాదా బ్రహ్మకుమారులు? ఎవరైతే సరెండర్ అవుతారో వాళ్ళ బ్రహ్మకుమారిలా కాదా? సన్యాసిలా కాదా బ్రహ్మకుమారులు? సన్యాసులు అయితే మళ్ళీ కాషాయ డ్రెస్ చీర కట్టుకోవాలి కదా. అది మా ప్రశ్న. దీనికి సమాధానం చెప్పండి అంటే, లేదు వాళ్ళు శివునితో పెళ్లి చేసుకున్నారంటారా? ఇంకా మేము విన్నాము, చూసాము కాబట్టి. శివ పరమాత్ముడితో పెళ్లి చేసుకుంటే మళ్ళీ సుమంగలిగా ఉండాలి కదా. ఇప్పుడు సనాతన ధర్మంలో తెల్ల
చీర ఎవరు కట్టుకోవాలని చెప్పారు? సనాతన ధర్మం చెప్పారు, మీరే అన్నారు కదా. మన డ్రెస్ కోడ్ అనేది సనాతన ధర్మంలోనూ ఉందమ్మా అని చెప్పారు. మరి సనాతన ధర్మం ఏం చెప్పింది? మొగుడు చచ్చిన వాళ్ళు వికారాలకి కామానికి దూరంగా ఉండాలి కాబట్టి, వాళ్ళ మనసు ఎప్పటికీ శాంతిగా ఉండాలి కాబట్టి వాళ్ళకి తెల్ల చీర కట్టుకుని కుంకుమ గాజులు వేసుకోకుండా లౌకికంగా వాళ్ళు ఉండకుండా తమను తాము కామ కోరికలు కలగకుండా ఉండడానికి సనాతన ధర్మం పెట్టిన ఆచారం అది. అవునా కదా ప్రేక్షకులు? కానీ మళ్ళీ ఇక్కడ ఇంకా సన్యాసత్వం తీసుకున్నప్పుడు వీళ్ళకి మొగుడు చచ్చలేదు కదా. సన్యాసత్వం తీసుకున్నప్పుడు కాషాయం వస్త్రం డ్రెస్ వేసుకోవాలి, కాషాయం చీర కట్టుకోవాలి కదా. అవునా కదా ప్రేక్షకులు? మరి ఇది సనాతన ధర్మం ఎక్కడ చెప్పింది అంటే స్కూల్ పిల్లల డ్రెస్ మీరు తేరా దీంట్లో. ఎందుకంటే స్కూల్ పిల్లలు అన్ని మతాల వాళ్ళు ఉంటారు, అన్ని మతాల వాళ్ళకి ఒకటే డ్రెస్ ఉంటుంది. అది ధర్మానికి దానికి మన సంబంధం లేదు కదా ప్రేక్షకులు. సో వీళ్ళకి ఇంత కూడా జ్ఞానం ఉండదు, ఎందుకంటే స్కూల్ పిల్లలు తీసుకొస్తారు ఇక్కడక. మీరే అర్థం చేసుకోండి. సరే ముందేం చెప్తుందో ఆంటీ వినండి. ఇలా డ్రెస్ కోడ్ అనేది మన సాంప్రదాయంలోనే ఉంది. అయితే ఇక్కడ ఎవరైతే భగవంతుడికి సరెండర్ అయ్యి సేవ చేస్తారో వారు సదా వైట్ డ్రెస్ లో ఉంటారు తప్పించి, ఎవరైతే ఎందుకంటే వాళ్ళు 100కి 1 ఉంటారేమో అంతే అలా సరెండర్ అయ్యేవాళ్ళు. ఆంటీ నేను అదే చెప్తున్నాను, ఎవరైతే సరెండర్ అన్నాను కదా దేవుని సేవకి 100కి 1 ఉంటారంటున్నావు కదా, ఆ ఒక్కరే తెల్ల చీర బొట్టు లేకుండగా గాజులు లేకుండగా ఎందుకు ఉండాలి? ఈ పద్ధతి సనాతన ధర్మం ఎక్కడ చెప్పింది? మన సనాతన ధర్మంలో ఎవరైనా ఆడవాళ్ళు ఇంతకు ముందు అంటే మీ బ్రహ్మకుమారి పుట్టి 70, 80, 90 సంవత్సరాలు ఉంటుంది అవునా? అంతకన్నా మొదలు తెల్ల చీర కట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సనాతన ధర్మం చెప్పిందా? అవునా ప్రేక్షకులు? చెప్పిందని మీరు ఎక్కడైనా చూసారా? కానీ ఎందుకు ఉండాలి? మళ్ళీ ఎవరు చెప్పారు సనాతన ధర్మంలో? చెప్పలేదు కదా. మొగుడు చచ్చిన వాళ్ళు ఒకటే ఉండాలి. ఇప్పుడు వాళ్ళు భగవంతుని సేవకి సరెండర్ అవుతుందంటే కాషాయం చీర కట్టుకోవాలి, విభూతి అంటించుకోవాలి, కుంకుమ అంటించుకోవాలి, రుద్రాక్షమాల చేసుకోవాలి. తప్పు కాదు కదా. అది చెప్పింది మన సనాతన ధర్మం. తెల్ల చీర కట్టుకుని మొగుడు చచ్చిన వాళ్ళు విధవరాలు ఎలా ఉండాలో అని చెప్పిన ధర్మం మీరు సనాతన ధర్మంకి ఎలా అంటగడతారు? అవునా ప్రేక్షకులు? సనాతన ధర్మం చెప్పిందా ప్రేక్షకులు తెల్ల చీర కట్టుకొని విధవరాలుగా ఉండడానికేసి? కదా ప్రేక్షకులు? మీరే చెప్పాలి కామెంట్లో. సో ఆంటీ మా సనాతన ధర్మంకి అంటగట్టకండి బ్రహ్మకుమారిని, ఎందుకంటే బ్రహ్మకుమారి సనాతన ధర్మానికి సంబంధమే లేదు. ఇది నా ప్రశ్న. మరి మీరు చెప్పండి, సనాతన ధర్మం ఎక్కడ చెప్పింది, ఎప్పుడు చెప్పింది, ఏ గ్రంథాల్లో చెప్పింది? మీరు సనాతన ధర్మం అంటున్నారు కదా, ఎందుకంటే మీ మతం పుట్టి బ్రహ్మకుమారి మతం పుట్టి 80, 90 సంవత్సరాలు అయింది అంతే. అవునా కదా ప్రేక్షకులు? అంతకన్నా మొదలు సనాతన ధర్మంలో ఎవరు చల్ల కట్టుకుని ఉన్నారు చెప్పండి నాకు. ఎందుకంటే గురుబోధ తీసుకునే వాళ్ళు సన్యాసులుగా మారిన ఆడవాళ్ళు కాషాయం డ్రెస్ వేసుకుంటారు, కాషాయం చీర కట్టుకుంటారు, రుద్రాక్షమాల వేసుకుంటారు, విభూతి అంటించుకుంటారు, కుంకుమ అంటించుకుంటారు. వాళ్ళ సన్యాసత్వం ఉంటారు. అది ఆడవాళ్ళ సన్యాసత్వం. మగవాళ్ళ సన్యాసత్వం కూడా కాషాయ డ్రెస్ వేసుకుంటారు వాళ్ళు కూడా. అవునా కదా ప్రేక్షకులు? సో ఆంటీ మళ్ళీ ఈ ప్రశ్నలకి మాకు చెప్పండి, సనాతన ధర్మంలో ఎక్కడ చెప్పింది డ్రెస్ కోడ్? ఆడవాళ్ళు ఎవరైతే భగవంతుని సరెండర్ అవుతారో సన్యాసిగా మారుతారో వాళ్ళు తెల్ల చీర కట్టుకుని కుంకుమ గాజులు అన్నీ వేసుకోకూడదని ఎప్పుడు చెప్పింది, ఎక్కడ చెప్పింది చెప్పండి. ఇది మా ప్రశ్న. సో ప్రేక్షకులు మళ్ళీ మరొక వీడియోతో మరి కలుసుకుందాం ప్రేక్షకులు. అంతవరకు చూస్తుండండి భారత్ ఇతిహాస్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వెంకట్. జై హింద్, వందే మాతరం, భారత్ మాతా కీ జై. జై సనాతన ధర్మ, జై ఋషిమునుల జ్ఞానానికి జై.